మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Smoking and drinking is injurious to health. ఇది నేను. నా పేరు డబ్బు, క్యాష్, మనీ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో నాకు నచ్చిన వ్యక్తులు ఇద్దరు. ఒకడు నన్ను ఏసులో పెట్టి భద్రంగా చూసుకునేవాడు, రెండోవాడు కష్టపడి పనిచేసేవాడు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే ఎవరితో ఆడుకోవచ్చని, కానీ వారికి తెలియదు నేను ఆడే ఆటలో వారంతా ఆటగాలని. నేను ఆడే గేమ్ ఎలా ఉంటుందో లెట్స్ వాచ్ ఇట్. సారీ అన్నా. సారీ కాదురా, ముందు పరిస్థితి. రే ఒక్క నిమిషం ఆగురా. దొంగతనం చేయడం తప్పు కాదు, ప్రస్తుతం ఇండియాలో అదే ట్రెండ్. కానీ దొంగతనం చేసే ముందు ఎదురు ఎలాంటి వాడు ఒక్కసారి ఆలోచించి. నా పేరు రామ్, కానీ నేను ఆయన అంత మంచోనైతే కాదు. రే ఎక్కడున్నారా? వీడి పేరు విన్ని. వీడి చేతులు ఊరుకుంటా అంటే అర్థం వీడు చాలా కోపంగా ఉన్నాడని. వీడు చదువుతున్నది ఇంటర్. చదువు కంటే వీనికి డబ్బు అంటే ఎక్కువ ఇష్టం. వీడి పేరు బన్నీ. బాగా చదువుతున్నాడు కదా. అవును, వీడు కాలేజీలో టాపర్. వీడికి చదివే లోకం. సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడు అనుకుంటున్నారు కదా. వీడి పేరు సన్నీ. వీడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు మీకు తెలుస్తుంది. సరే నువ్వు ఇంత తాగినట్టు బయట రాదు, కానీ ముందు నోరు మూసుకోరా. హాయ్ సన్నీ. హాయ్ బన్నీ. ఎప్పుడు ఈ సన్నీ గోలేంట్రా? ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సన్నీ. అయితే 5లో పెట్టరా. వీడికేమైందిరా ఇలా ఉన్నాడు? వాడికి మొన్న వచ్చింది, నిన్న పోయింది. ఏంట్రా ఆడి గర్ల్ ఫ్రెండా? ఆగరా, అది కాదు. వాడికి మొన్న బెట్టింగ్లో 5,000 వచ్చింది, నేను 35,000 అయింది. అంతెందుకు బెట్టింగ్ వేసేవరా విన్ని? ఆలోచిస్తుంది పోయిన దాని గురించి కాదు, ఆ డబ్బు ఎలా సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ఏదైనా మంచి జాబ్ చేయాలి. ఏంట్రా జాబా? నా దృష్టిలో ఒక మనిషికి జబ్బు చేయడం, ఒక మనిషి జాబ్ చేయడం రెండు ఒకటేరా. జాబ్ చేయడం అంటే అడవిలో జింక ఒక్కొక్క ఆకుని ఏరుకుని తిని బ్రతకడం. అది నాకు వీడికి చేత కాదు. బ్రతికితే సింహంలా బతకాలి. కొడితే ఒక్కటే దెబ్బ, లైఫ్ సెటిల్ అయిపోవాలి. హాయ్ చిన్ని, ఎలా ఉన్నావు బంగారం? ఓ రేపు December 31 కదా, ఎక్కడికి వెళ్దాం? రేపు గోవాకి వెళ్దాం రా. వెళ్ళొచ్చు, కానీ 40,000-50,000 దాకా ఖర్చు అవుతుందేమో. రే ఏటీఎం చోరీ, 10 లక్షల దొంగతనం. అయితే అదే చేద్దాం. దొంగతనమా? నాకు భయం రా, దొరికిపోతే. ఏంద్రా నీ పిత్రి? దొరకం దొరకం దొరకం. హలో సార్, పోలీస్ స్టేషనా అండి? సార్ నా పేరు రామయ్య సార్. సార్ ఇక్కడ ఏటీఎం దగ్గర దొంగతనం జరిగింది సార్. సార్ నేను అక్కడ సెక్యూరిటీ గార్డ్ని సార్. దాదాపుగా ఒక 4 వచ్చింటారు సార్. ఎటువైపు వెళ్ళారు సార్? ఏమో సార్, ఆ టెన్షన్లో నాకు గుర్తు రాలేదు సార్. నన్ను కత్తులతో బెదిరించారు సార్. సార్ మీరు త్వరగా వచ్చేయండి. ఓకే కానిస్టేబుల్స్.
సార్ వాళ్ళు గల్లీలో పరిగెత్తున్నారు సార్. ఇక్కడ కార్లు వెళ్ళలేదు సార్. కారు వెళ్ళకపోతే ఏంటి, కాళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళండి. రింగ్ టోన్ బాగుందిరా, ఫార్వర్డ్ చేయి. లేయ్. సార్ ఇక్కడ ఒకటి దొరికాడు. సార్ 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 వదిలేయండి సార్, స్టూడెంట్ సార్ 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 సార్. కానిస్టేబుల్, టేక్ హిమ్ టు కస్టడీ. అర్జెంట్ రా. ఎస్ సార్, జేమ్స్ స్పీకింగ్. ఒకటి దొరికాడు, మిగతా డీటెయిల్స్ కూడా దొరికాయి. వారిని త్వరలోనే పట్టుకుంటాం. తప్పు చేశాను. చెడు స్నేహం వల్ల నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అంతా ఈ డబ్బు వల్లే. ఇలాంటి డబ్బు నాకు వద్దు.
చూడండి ఎలా ఆడుకుంటున్నాను. డబ్బు జబ్బు చేసిన వీళ్ళందరూ నన్ను దక్కించుకోలేకపోయారు. కలిసి పంచుకోవాలనుకున్నారు, ఒక్కొక్కరే భయంతో పరిగెడుతున్నారు. ఇక ఒంటరిగా ఉన్న నన్ను ఎవరైనా తీసుకెళ్ళచ్చు. ఎవడీడు? వీడి పేరు లక్కీ. చదువుతున్నది 4th క్లాస్. వెళ్తున్నది ఇప్పుడు చూస్తావు కదరా. అమ్మా, మామూలు సినుగా ఉన్న నన్ను మట్క సినుగా మార్చావు. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. నా నుంచి నిన్ను ఎవ్వరు దూరం చేయకూడదు. వచ్చాడు వీడు. అన్న 11 నీకెందుకురా? అన్నా ప్లీజ్ చెప్పన్నా. 36. అన్నా థ్యాంక్స్ అన్నా. రే 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 రే. అన్నా అన్నా రే ఎవర్రాది? అన్న ఈరోజు నెంబర్ 11. ఆయన నీకెందుకు నాకెందుకు కానీ 20. అన్నా థ్యాంక్స్ అన్నా. 76. 48. 66. ఏ లక్కీ, ఏరా పిట్టి. పిట్టి కాదు శివా. బిల్డప్ చల్లారు పిట్టి. అది సర్లే గాని నువ్వెక్కడికి వెళ్తున్నావు? మట్కా సీన్ దగ్గరికి రా. డబ్బులు తగిలాయా? వచ్చింది లచ్చ. అన్నా అన్నా ఈరోజు నెంబర్ 11. 96. వీడెవడు చుంచులకు అన్నాడు. చాలా థ్యాంక్స్ అన్నా. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. నువ్వు వేసా కాబట్టి నేను వేసా. నేను వేసేదానికి ఒక కారణం. అబ్బా ఏంట్రా కారణమా? ఈరోజు నెంబర్ మా ఇంట్లో ఉలవ చాలు. జోకా జోకా జోక్ కాదురా. మరి 96 వస్తే నీకెందుకు ఆనందం? నీకు కావాల్సింది 10, 12 కదా. అది రాలేదు కదా, మరి ఎందుకు ఆనందం? నో, 10, 12 ఎప్పటికీ రాకూడదు. ఎందుకంటే ఆ నెంబర్ అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ నెంబర్ వస్తే మా అమ్మ పమ్మరే కొడుతుంది. ఎందుకంటే ఆ నెంబర్ వస్తే నాకు ఫుడ్ బయట దొరకవు. ఎందుకంటే అక్కడ చూడు. ఈవిడ లక్కీ మదర్, పేరు లక్ష్మి. వీళ్ళ ఆయన లారీ డ్రైవర్, ఈవిడేమో ఇంటికి డ్రైవర్. 2 కొడుకులు, ఒకడేమో రామ్, ఇంకోడేమో లక్ష్మణ్. అదే మన లక్కీ. ఇక్కడ చదువుతున్నాడే వీడే రామ్. వీడిని ఇంజనీరింగ్ చేయించాలని ఈవిడ కోరిక. మరి వీడేం చేస్తున్నాడు చూడండి.
పడిపోయిందిరా? ఇక్కడ నా చదువు కూడా మాడిపోయేలా ఉందమ్మా. ఇప్పుడు నీకు నీ చదువుకు ఏమైందిరా? వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు మెటీరియల్ కావాలని చెప్పాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు 1000 రూపాయలు డబ్బులు కావాలి. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవురా. ఏంటమ్మా ఇప్పుడు నీ దగ్గర నిజంగానే డబ్బులు లేవమ్మా? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, నేను సరిగా చదవలేను. నేను సరిగా చదవకపోతే పరీక్ష పాస్ అవ్వలేను. ఒకవేళ నేను పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంజనీరింగ్ అవ్వలేను. అంత మాట అనొద్దు. ఒక్క నిమిషం ఆగు. ఏ రా లక్కీ, ఆకలిగా ఉందా? కాదు, కడుపు మంటగా ఉంది. ఇప్పుడు నీకేమైందిరా? ప్రిన్సిపల్ ఫీజు అని నా ప్రాణాలు ఇస్తున్నాడు. 5వ తేదీ ఇస్తానన్నావు కదరా? ఈరోజు 15. ఈ రోజు 15? అవును 15. 2 రోజులలో ఇస్తాలేరా? నువ్వు ఇలాగే అంటావు. వాడి మాత్రం అడిగిన వెంటనే ఎంత తీస్తావు, నాకు మాత్రం అడిగిన 6 వారాలకు కానీ ఇవ్వవు. ఏ అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, చాలా ఖర్చు అవుతుంది. నీకు మళ్ళీ ఇస్తాలేరా? ఇదిగో ఇది తీసుకెళ్ళి మట్కాసినికి ఇవ్వు. డబ్బులు రావాలని తెలిసిన ఎందుకమ్మా ఈ పని? నువ్వు వెళ్ళరా. రే గణేష్, ఈ నంబర్స్ అన్ని నోట్ చేసుకొని వాట్సాప్ ద్వారా పంపి. Intellectual fool that I'm a big fool, that's cool. Cause you all can walk in my shoes. My swag, my style is not what you do. When I do, hot chicks line up in the queue. రే ఏంట్రా అది? చూపించు. ఈ చేయి చూపించు. 2 చేతులు చూపించు. ఏంట్రా అది? డబ్బులు బెట్టింగ్ ఆడికమ్మా. ఆడతావా? బెట్టింగ్ ఆడతావా? చూడరా, నీ తమ్ముడు బెట్టింగ్ ఆడుతున్నాడు. ఏరా అప్పుడే పెద్దడు అయ్యావా? ఎప్పుడు ఆటలు ఆటలు ఆటలు. అన్నం చూసి నేర్చుకో. రే బెట్టింగ్ రాజ్, ఈరోజు ముంబై ఇండియన్స్ పైన నా బెట్ 2000. నీకేమో బెట్టింగు, అన్నకేమో రీడింగు. ఎవడరా కాలేజీకి వెళ్ళేది? ఎవడన్నా కాలేజీకి వెళ్ళాడనుకో తోలు తీస్తా. నోరు మూసుకొని అందరు కాఫీ దగ్గరికి వచ్చేయండి. ఏరా అప్పుడే పెద్దడు అయ్యావా? బెట్టింగ్ ఆడుతున్నావు అంట. అవునమ్మా, 1000 రూపాయలు డబ్బులు కావాలి, అవసరం ఉంది. ఎందుకురా? ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్తున్నారు, అందుకని. నా దగ్గర లేవురా. ఎందుకురా అలా ఉన్నావు? నువ్వు అన్నావు కదా డబ్బులు లేవని. ఉన్నాయి కానీ డబ్బులతో అవసరం ఉందిరా. ఇప్పుడు నువ్వు డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్స్తో ఆనందాన్ని కోల్పోతాను. దాంతో నేను సరిగ్గా చదవక, పరీక్ష సరిగ్గా రాయక నేను ఇంజనీరింగ్ ఎలా అవుతానమ్మా? నువ్వు అలా అనొద్దురా. నువ్వు ఇంజనీర్ కావడానికి నేను ఏమైనా చేస్తా, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా. బాధగా ఉందమ్మా, చాలా బాధగా ఉంది. నీకు అన్నయ్య అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లే. నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకుంటారమ్మా? जो डर गया समझो मर गया मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. That guy's Khabardar. నవ్వింది చాలేరా లక్కీ. ఏంటర్ బాబు అలా ఉంది? లేట్ అయింది, మ్యాచ్ వెళ్దాం పదా. చిల్లర
లకి మీన్ ఎక్కడరా? ఎందుకన్నా? ముందు ఎక్కడన్నారా మీనా? తెలీదన్నా. మీను నాకు 5,000 ఇలా. చేతి వేళ కాలు వేళ. మీన్ నాకు ఎప్పుడా 2 రోజుల్లో డబ్బులు ఇకపోతే ఇంటి దగ్గరకు వస్తా అని. ఎవర్రా మాట అన్నది? బెట్టింగ్ రాజమ్మా. నిజమమ్మా, నిజంగానే అన్న బెట్టింగ్ ఆడుతున్నాడు. అది కూడా వెళ్ళలేదట. వాడి ఇంజనీరింగ్ చేయడం నా కళ. అది నేను మర్చిపోయినా వాడు మర్చిపోడు. నేను ఆడేది నా కోసం కాదురా, మీ అన్న కోసం. చెప్పావా అమ్మకంతా చెప్పావా? నేను బెట్టింగ్ ఆడుతున్నానని, డబ్బులు పోగొడుతున్నానని. ఏముందమ్మా నమ్మిందా? నమ్మదురా అమ్మ. చూడరా, ఈ సమయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారు. నాన్న రోజంతా డబ్బులు కష్టపడి సంపాదిస్తుంటే అమ్మ ఏ కష్టం లేకుండా డబ్బులు పోగొడుతుంది. అమ్మ చేసే మంచిదైతే నేను బెట్టింగ్ ఆడడం కూడా మంచిదే. చూడరా, నువ్వు నా దారికి అడ్డం వచ్చావు అనుకో, తమ్ముడు అని కూడా చూడు, తల పగిలిపోద్ది. ఎవరిది తప్పెవరిది? తల్లి మోసం చేస్తున్న కొడుకుదా, కొడుకు సరిగ్గా పెంచలేని తల్లిదా? ఇద్దరిది. కష్టపడకుండా సంపాదించాలనే వారిద్దరి పనులు నాకు నచ్చలేదు. అంటే ఆ రోజు నుండి అమ్మిచ్చే డబ్బులు నువ్వు కాజేస్తున్నావు కదా. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావురా? ఒకవేళ 10-12 వస్తే? నేను ఆలోచించలేదురా. ఆగండి బాబు, మీకు గుడ్ న్యూస్. ఈరోజు నంబర్ మీకు కావాల్సిన 10. ఒకవేళ మీ అమ్మ చూస్తే? చూడండి, నేను ఉన్నాను రా. రే మీ అమ్మ ఇటు వస్తుందిరా. పిటి నువ్వా? మా అమ్మ అనుకున్నావు కదరా. ఎలా వచ్చావు? ఈమెనికే వచ్చా. సరే కూర్చో. మా అమ్మ ఎక్కడుందిరా? ఇదిగో జైలుంది. లోగలొద్దు, సీరియస్ చెప్పురా. నాకు కూడా తెలియదురా. నీ వెనకే వచ్చా. నువ్వు ఇంటికి వెళ్ళవా? నేను ఇంటికి వెళ్తే మా అమ్మ ఉత్తికి ఆరేసి ఇసిరేస్తుందిరా. మీ ఇంట్లో ఇస్త్రీ పెట్టలేదా? ఆటోలో వేయొద్దురా. పోనీ రేపు వెళ్తావా? రేపు వెళ్తే బెల్ట్ దెబ్బలే. పోనీ మరునాడు?
బూటి దెబ్బలే. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఒకరోజు నేను మా ఇంట్లో 10 రూపాయలు కొట్టేస్తేనే మా అమ్మ నా పాకెట్ మనీ కట్ చేసింది. అలాంటిది 10,000 రాకుండా చేసా. ఈసారి నా పేరు కట్ చేస్తుంది. నువ్వే ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా? ఏంటో చెప్పరా? ఐడియా వచ్చింది, వెళ్దాం పదరా. ఆగురా, ఎక్కడికి రా? హైదరాబాద్కి. హైదరాబాద్కా? హైదరాబాద్కే. ఎందుకురా? నేను ఒక సినిమా చూసారా, అందులో హీరో చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయి జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఇంటికి తిరిగి వస్తారా. మనం కూడా ఇప్పుడు జీరోలో వెళ్ళి హీరోలో తిరిగిద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ రా. రే మరి వెళ్ళడానికి డబ్బులు అంతా నేను చేసుకుంటలేరా? రే మా అన్నయ్య రా. ఎవరు వాళ్ళు? రే ఎక్కడికి రా? రే మా అన్నయ్య రా. మరి హైదరాబాద్కి? నువ్వు స్టేషన్లో వెయిట్ చేయి, నేను వస్తా. మరి అంతా బాగుందిరా. పిట్టిగాడు ఎక్కడ?
లైక్ షేర్ సబ్స్క్రైబ్.